ఫోన్లో చూసుకుంటే 30 డిగ్రీలు వచ్చేసింది ఈజీగా. మనకు మధ్యాహ్నం కల్లా 40 టచ్ అవుద్ది. ఇక ఈ బండిలో హీటు చచ్చిపోతాం అన్నట్టు. ఈ లోపే వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టుకుందాం అని చెప్పేసి అని ఇక అన్నం పెట్టేసిన. ఎత్తలేడు ఈనా డిప్పర్ ఎత్తలేడు. ఇవ్వరు ఎత్తారు ఇవ్వరు. డిప్పర్ ఇస్తే మన కిరీటం పడిపోద్ది, మన చెయ్యి ఎరిగిపోద్ది డిప్పర్ ఇస్తే. సో మనకైతే ఇక్కడ నుంచి అయితే లోడ్ దొరికింది. ఆదివారం ఒకరోజు ఆగాల్సి వచ్చింది. మన బండి వచ్చేసి శనివారం కాలైంది. శనివారం 3ంటికి 4ంటికి ఆఫీస్ కాడికి వచ్చినామంటే ఆదివారం ఏదైనా లోడ్ దొరుకుద్ది అని చెప్పేసి ఆశ కొద్ది ఉన్నా. ఆదివారం మన దురదృష్టం మంచిగా లేదు. ఆదివారం అయితే లోడ్ దొరకలేదు. సో ఈ రోజు అయితే సోమవారం పొద్దున్నే లోడ్ దొరికింది. మనకు లోడ్ వచ్చేసి పెయింట్ అన్నమాట. ఈ పెయింట్ లోడు నూజివీడికి వచ్చేసింది. సేమ్ మన విజయవాడ కిరాయి అయితే పడుతుంది, బెటరే కదా అని చెప్పేసి అని. ఎందుకంటే ఏ లోడ్ వచ్చినా వదలొద్దు అని చెప్పేసి అనుకున్నా. ఇంతకుముందు 2వ ట్రిప్పుల్లో 3వ ట్రిప్పుల్లో ఇట్లా నాకు ఒకటి అనుభవం అయిపోయింది. ట్రాన్స్పోర్ట్ అన్న అయితే సత్తెనపల్లి లోడ్ చెప్పిండు, వెళ్ళిపో, గుంటూరు దాటిన తర్వాత సత్తెనపల్లి కదా వెళ్ళిపో అన్నాడు. నేను కాదనుకున్నందుకు 2 రోజులు పోయింది. ఇక నాకు బాగా బుద్ధి వచ్చేసింది. అందుకే ఏ లోడ్ వచ్చినా నేను వదలకూడదు అని చెప్పేసి అనుకుని ఈ లోడ్కి అయితే బయలుదేరిపోయినగా. ఓకే, మనం కంపెనీ కాడికి అయితే వచ్చేసినాం. మనకు కళ్ళ ముందు కనపడుతుంది చూసారా కంపెనీ, అదైతే కంపెనీ ఏషియన్ పెయింట్స్. అక్కడ నుంచి ఇది వచ్చేసి మనకు రిజెక్టెడ్ పెయింట్ డబ్బాలంట. 2 బండ్లు వచ్చేసినాయి. ఇక మనోడి బండి ఇది. ఫస్ట్ బండి కింద మనోడి బండి, సెకండ్ బండి కింద మన బండి. అలాగా లోపలికి అయితే ఇక మనకు రూల్కు తగ్గట్టుగా ఎంట్రీలు బల్ల నెంబర్లు అయితే రాపిచ్చేసినాం. ఏదైనా అప్డేట్ కనపడితే ఫోన్ చేస్తా అని చెప్పేసి అన్నారు. ఈలోపు మీ పని ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పాను. ఎండ ముదిరిపోతుంది. దగ్గర ఇప్పుడే ఫోన్లో చూసుకుంటే 30 డిగ్రీలు వచ్చేసింది ఈజీగా. మనకు మధ్యాహ్నం కల్లా 40 టచ్ అవుద్ది. ఇక ఈ బండిలో హీటు చచ్చిపోతాం అన్నట్టు. ఈ లోపే వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టుకుందాం అని చెప్పేసి అని ఇక అన్నం పెట్టేసిన. నిన్న ఎక్కడ సరుకులు అనేవి తీసుకోలేదు. నిన్న తీసుకోగా ఓన్లీ ఒక టమాటాలు ఒకటే ఉన్నాయి. ఇవాళ మనకు సోమవారం కాబట్టి సరిపోతుంది. మనం నాన్ వెజ్ సోమవారం అనేది తినాం కాబట్టి ఈ ఒక టమాటాతో అయితే కొద్దిగా పప్పు ఉన్నట్టు ఉన్నది, 1/2 కిలో. ఆ పప్పు వేసుకొని ఈ లోపు లోడింగ్ మొదలయ్యేలోపు ఈ వంట కార్యక్రమం మొదలు పెట్టుకుంటే ఈ లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వాటికి పార్కింగ్ అయితే మంచిగా ఉన్నది. లోడ్ అయినాక ఇక్కడే పెట్టుకోవాలి బండి. వాతావరణం చల్లవాడదాకా ఆగాలి, సాయంత్రం బయలుదేరాలి. సో ఇది ప్రాసెస్. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అయితే చాలామందికి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ముందైతే ఒక లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. లోపలికి వెళ్ళి లోడింగ్ అవకాశం ఉంటే లోడింగ్ చూపిస్తా. లోడింగ్ చూపించేసి పట్టా కట్టుకునే పద్ధతి అది ఇది మొత్తం మీకైతే చూపిస్తా. లోకల్ తిరిగే పద్ధతి, ఇక్కడి నుంచి తిరిగే పద్ధతి అంతా ఈ నెల 2 నెలలు అయితే చూపించదలుచుకున్నా. సో మొత్తానికి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ అవుతున్నాయి. కెమెరాలు, ఫోటోలు అది ఇది నాట్ అలౌట్ అంట. బండితో వచ్చిన క్లీనర్ కూడా లోపలికి నాట్ అలౌట్, బయట వదిలిపెట్టాల్సి వచ్చింది. అందుకే మనోడికి అయితే ముందే అన్నం తినేసి అని చెప్పేసి అన్న వంట చేసిన తర్వాత మనతో వచ్చిన బండి కూడా ఆయన కూడా క్లీనర్ లేడు. మేమే ఇద్దరం ఒకరికొకరు సాయం చేసుకుని అయితే ఆ బండి కూడా మన బండి కూడా పట్టా కంప్లీట్ అయితే చేసేసినాం. మెటీరియల్ అయితే తడవకూడదు, జాగ్రత్త తీసుకుపోవాలి అని చెప్పేసి అన్నారు. బ్యాగులు కూడా షార్టేజ్ అది ఇది ఏం రాకూడదంట అని చెప్పేసి అన్నారు. అందుకోసమే పట్టాలు అవి దగ్గర ఉండి అయితే మేము కట్టించేసుకున్నాం. వర్షం పడే సూచనలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వాటర్ ప్రూఫ్ పట్టా వేసేసి గట్టిగా కట్టేసినాం. ఇవాళకైతే మా అదృష్టం బాగుంది. ఎందుకంటే ఆటనార్కు వచ్చి కాటా పెట్టుకొని మళ్ళీ బయలుదేరిన తర్వాత ట్రాఫిక్ అయితే ఏం లేదు. పోయిన 2-3 ట్రిప్పుల్లో అయితే ఈ టైంలో 2 గంటలు పట్టింది హైవే ఎక్కడానికి. బీభత్సమైన ట్రాఫిక్, సిగ్నల్స్ అది ఇది మొత్తం. అయితే బండ్లో మొత్తానికి వాటర్ అయితే అయిపోయినాయి. ఎక్కడన్నా వాటర్ ప్లాంట్ కనబడితే కనుక వాటర్ పట్టుకుంటే పని అయిపోద్ది. ఇక్కడ నుంచి హైవే దాకా అయితే బాగానే ఉంది రోడ్డు. ఎక్కడ ఇబ్బంది పడతా చూడలేదు. వెళ్తే మాత్రం అనకాపల్లి దాటిన తర్వాత అయితే మనకు వాటర్ అయితే కనపడింది. మినరల్ వాటర్ ప్లాంట్ వరుసగా 4-5 ఉన్నాయి. అచ్చంగా మన డ్రైవర్ అన్నల కోసమే వీళ్ళు పెడతారంట. మనోడితో మాట్లాడిన కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్, నార్మల్ వాటర్ కావాలంటే నార్మల్ వాటర్. బండి ఆపుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. లెఫ్ట్ సైడ్ బండి పెట్టిన తర్వాత కూడా అటు ఇటు 2 లారీలు పాస్ అయ్యేలాగా చాలా ప్లేస్ ఉంది. ఎందుకంటే మనం బండి ఆపిన తర్వాత మన వెనకొచ్చే వాళ్ళకి ఇబ్బంది పడకుండా బాగుంది. ఇక చేసే పనే ఉంది, బంకులోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకోవడం. ఇక మనం వచ్చేసి భారత్ బంకులో ఆగినాం. ఎందుకంటే చాలా పెద్ద బంక్ ఇది. ఇక్కడ ఒక 10,000 అయితే ఆయిల్ కొట్టించేసిన తర్వాత మనం వచ్చేప్పుడైతే చూసిరు కదా మొత్తానికి ఫుల్ చేయలేదు. ఎందుకంటే మనకు అడ్వాన్స్ అనేది ఏం రాలేదు. అటు నుంచి అయితే అడ్వాన్స్ రాకపోవడం వల్ల ఫుల్ చేయలేదు. ఇక ఉన్న కాడికి మనమే పెట్టుకోవాల్సి వచ్చింది డబ్బులు అయితే. ఈ బంకులో ఆయిల్ కొట్టించేసిన. వచ్చేటప్పుడు ఒక 15,000, దీంట్లో ఒక 10,000. ఇంకా చాలా వరకు అయితే మనకు ఆయిల్ మిగులుతుంది. వెళ్ళేది నూజివీడు కాబట్టి అక్కడ అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా లోడ్ ఉంటే చూసుకునేది. సో మొత్తానికైతే మనం పొద్దున అయితే వంట చేసుకున్నాం కదా, పప్పు టమాటా. ఇక్కడైతే తిని బయలుదేరితే సరిపోతుంది. కరెక్ట్గా టైం వచ్చేసి 8 అవుతుంది.
కాకపోతే ఏంటంటే ఇబ్బంది వెళ్ళేదారిలో మనకు రాజమండ్రి బ్రిడ్జి అయితే మూసేసిల్లంట. పప్పు చూడండి సార్ ఎట్లున్నదో. పొద్దున వండేసిన అన్నం కూడా బాగానే ఉంది, కర్రీ కూడా బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు తినేసుకొని లైట్గా తినేస్తే టిఫిన్ లాగా, ఎందుకంటే బాగా తిన్నామంటే ఇక్కడ నిద్ర వచ్చేసిద్ది. బంక్ పార్కింగ్ అయితే పెద్దగా ఉంది, మన కోసమే కట్టిల్లు, ఓన్లీ డ్రైవర్ల కోసమే కట్టిల్లు ఈ భారత్ బంక్. ఆపుకుంటే బండి ఆపుకోవచ్చు, లేదంటే తిని బయలుదేరేటోళ్ళు తిని బయలుదేరుతారు. బాగుండేది పప్పు అయితే. రాజమండ్రి బ్రిడ్జి మీద అయితే వెళ్ళడానికి దారి లేదు, వన్ సైడ్ బ్రిడ్జి ఆపేసిళ్ళు. అటు నుంచి రావడానికి ఉంది కానీ ఇటు నుంచి పోవడానికి అయితే దారి లేదు. మన వాళ్ళు ఈ రూట్లో తిరిగేటోళ్ళకి అయితే చాలామందికి తెలుసు, ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ తిప్పుకొని రావాల్సి ఉంటుంది. అక్కడ ఒక్కకనే కొద్దిగా ఇబ్బంది. అది కూడా ఈ పూట నైట్లో అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేదాకైతే మన వీడియో కొనసాగిద్ది. వెళ్తే ఆ రాజమండ్రి కూడా ఎటు నుంచి వెళ్ళాలి దారి, ఆ బ్రిడ్జి మీద కూడా ఏంటి పొజిషన్ అనేది ఆ సంగతి చూసుకుంటూ అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. సెక్యూరిటీ అన్న బాగా లారీ డ్రైవర్ల మీద పగబెట్టినట్టున్నాడు. ఇదివరకే అక్కడ ఆపినప్పుడు బండి తీసే అటు పెట్టు ఇటు పెట్టు అన్నాడు. తినేసి వెళ్ళిపోతామన్నా అని చెప్పి సౌమ్యంగానే చెప్పిన. ఇలా మళ్ళీ తీసి బల్ల మధ్యలో తీసుకొచ్చి పెట్టిన తర్వాత అన్నం తింటున్నా కరెక్ట్ పేట్లో అన్నం పెట్టుకున్నా, మళ్ళీ మొదలు పెట్టుకున్నాడు. అటు పెట్టు ఇటు పెట్టు అని చెప్పేసాను. చెప్పినా ఎట్లా చెప్పే సమాధానం అట్లా చెప్పిందే కానీ మన దగ్గర మాటలు ఎందుకుండే, మాటలతో చెప్పేటోళ్ళ దగ్గర మాటలతోటి, చేతులతో చెప్పేటోళ్ళ దగ్గర చేతులతోటి. ఇక లారీ డ్రైవర్లం కదా, వీల్ బోల్ట్లు టైర్లు చెప్పిన వల్లాయే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నోరు ఉన్నది, ఆ చేష్టలు ఉన్నాయి అన్ని రకాలు. కానీ చూసుకోవాలి, మరీ మెతకగా ఉండద్దు. లారీ డ్రైవర్ కూడా ఎక్కడ దక్క సమాధానం చెప్పాలి. నోటితోటి చెప్పేది నోటితోటి కాడ, చేత్తో చెప్పేది చేత్తో కాడ. అవతల వాళ్ళు ఒక రకంగా మంచిగా మాట్లాడితే మనం డబల్ మంచిగా ఉండాలి. లారీ డ్రైవర్లు ఎక్కడ తప్పు చేయరు. మంచిగా మాట్లాడితే అంతకు మించి డబల్గా మాట్లాడతారు, అది చెడుగా మాట్లాడితే అంతకు మించి కూడా చెడుగా మాట్లాడతారు. స్పెషల్ వాళ్ళం కాదు, రోడ్డు మీద తిరగటోళ్ళం. ఎట్లుంటుంది మా వ్యవహారం ఇక. సో ఇట్లా అన్నట్టు ఎక్కడైనా సరే ఈ సెక్యూరిటీలు కొందరు మంచిగానే ఉంటారు, బాగానే ఉంటారు, పర్లా. ఎందుకంటే లారీ డ్రైవర్లకు సెక్యూరిటీలకు ఉన్న దోస్తాను అది వేరే. ఎందుకంటే మాతో కలిసి ఉండే వాళ్ళే వీళ్ళు. ఆ కంపెనీలకు ఎంట్రీ కానీ అక్కడ కానీ బండి ఇక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో అని చెప్పడంలో కానీ సెక్యూరిటీలకు మాకు అనేది ఒక మంచి అనుబంధం అనేది ఉంటుంది. ఇక కొందరు ఇటువంటి వాళ్ళు ఉంటారు. చెప్పుకోవాలి, ఎక్కడ మరీ మెతగా ఉండద్దు. ఎక్కడ చెప్పుకునే సమాధానం ఎట్లా చెప్పే సమాధానం అట్లా చెప్పాలి. సో మెల్లిగా వెళ్ళిపోయి రాజమండ్రి బ్రిడ్జి మీద కష్టాలు ఎట్లనే చూద్దాం. ఇక మనం వచ్చేసి దివాన్ చెరువు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తేనేమో రాజమండ్రి బ్రిడ్జి వైపు వెళ్తాం, స్ట్రైట్కి వెళ్ళిపోతేనేమో రాజమండ్రి ఊళ్ళోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ రోడ్ ఆపేసింది మొత్తానికి. మీకు లైట్ ఆపేస్తే అర్థమైపోద్ది రోడ్ ఎందుకు ఆపేసిందని. ఇక్కడ ఇబ్బంది ఎట్లుంటుందో మొత్తం. సారీ రోడ్డు వదిలేసినట్టున్నాడా. మొన్నటిదాకా బ్రిడ్జి ఆపేసిండు. ఐట్లోడ్పల్లేమో మొత్తం ఎక్కడికి ఆ రావులపాలెం మించి పంపించేసిండు. ఇక్కడ కనబడుతుంది విజయవాడ 161 కిలోమీటర్ అని చెప్పేసి. రాజమండ్రికి కరెక్ట్గా ఆ రావులపాలెం నుంచి వెళ్తేనేమో మన విజయవాడ వచ్చేసి 201 కిలోమీటర్ ఉంటుంది కరెక్ట్గా. ఇటు నుంచి పోతే 40 కిలోమీటర్లు తగ్గిద్ది. అటు నుంచి వెళ్తేనేమో 40 కిలోమీటర్లు పెరిగిద్ది. 2 టోల్ గేట్లు ఎక్కువ, బాగా రిస్క్. కాకపోతే రోడ్ అయితే టాప్ అండ్ టాప్ రోడ్డు ఉంటుంది, కానీ దూరం ఎక్కువ, 2 టోల్ గేట్ ఎక్స్ట్రా అన్నట్టు. మొన్నటిదాకా ఇది 4వ ట్రిప్ కాదు, 3 ట్రిప్పుల వరకు అయితే ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేసిండు. మళ్ళీ రాజమండ్రి ఊళ్ళో నుంచి తిప్పుకొని మన గూగుల్ అక్కడ పట్టుకొని ఆ తిరిగి ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర బ్రిడ్జి ఉండేది, ప్రైవేట్ బస్సులు వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు కాడికి అయితే వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే బాగుంది, ఓపెన్ చేశారు బ్రిడ్జి అయితే. చాలామంది కొంతమంది తెలీదు. మన ముందున్న డ్రైవర్ అన్న కూడా నేను చెప్పేసిన ఆ రోడ్డు క్లోజ్ చేసిండు, రాజమండ్రికి ఊళ్ళోకి వెళ్ళాలి అని చెప్పిన. మనోడు వెళ్ళిపోవచ్చు, ముందే ఉన్నట్టున్నాడు. కాకపోతే ఆ బ్రిడ్జి మీద కూడా ఎట్లా అంటే 2 బ్రిడ్జిలుగా, రావడానికి ఒకటి పోవడానికి ఒకటి కదా. ఏంటంటే ఒక బ్రిడ్జి అయితే మొత్తానికి క్లోజ్ చేసిండు. ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి కండిషన్ ఎట్లున్నదో కనబడుతుంది మనకు. ఇక ఒక బ్రిడ్జి మీదనే మా డబల్ రోడ్ అన్నట్టు, ఒక బ్రిడ్జి మీద డబల్ రోడ్డు, 2 బళ్ళు కరెక్ట్గా పాస్ అవుతాయి, 2 లారీలు. ఒక మార్జిన్లో రావడానికి, ఒక మార్జిన్లో పోవడానికి. అంటే రావడానికి పోవడానికి
అటు ఇటు కలిపి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మొత్తం ఒకటే బ్రిడ్జి వాడుకోవాలి అన్నట్టుగా. ఏంటంటే కొద్దిగా అవుట్ ఆఫ్ అది వచ్చిన బళ్ళతోటి కొద్దిగా ఇబ్బంది. మొత్తం వెళ్ళాం మెల్లగా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఎంత దూరం ఉన్నట్టున్నది. ఆడదాకా పోయి బ్రిడ్జి మీద పరిస్థితి ఏందో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి రాజమండ్రి బ్రిడ్జి స్టార్ట్ కనబడుతుందిగా ముంగట మనకైతే. అటువైపు వెళ్ళే రోడ్డు అయితే మొత్తానికి ఆపేసిళ్ళు. చూస్తున్నాయిగా ఎదురుగా ఎన్ని బళ్ళు వస్తున్నాయో మొత్తం వరుసగా. మొన్నటిదాకా అయితే ఇటు వెళ్ళడానికి దారి లేదు, మూసేశారు. ఇక అటు నుంచి వచ్చింది తప్పించుకొని ఊళ్ళోంచి ఆటనారు రూట్లోంచి కొన్ని బళ్ళు అట్లా వచ్చేటి రావడానికి అయితే ఎంట్రీ ఉన్నది. కారణం ఏంటంటే ఈ బ్రిడ్జి కాకుండా దీని పక్క బ్రిడ్జి అంటే వచ్చే దారి బ్రిడ్జి ఏదో పిల్లర్ ఏదో పాడైపోయింది అని చెప్పి తెలిసింది. కొద్దిగా ఆ నోట ఈ నోట కొద్దిగా తెలిసింది మనకి. దానివల్లే యాపిల్ అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి రోడ్లలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కటి అయితే మీదికే ఎక్కుతాడు. కరెక్ట్గా రోడ్డు చూసుకుంటే మనం 2 లారీలు పాస్ అయ్యేంత రోడ్డు. ఆర్టీసీ బస్సులు బాగానే పాస్ అవుతాయి, ప్రైవేట్ బస్సులు బాగానే పాస్ అవుతాయి. ఒక్కొక్కరు అయితే కొందరు అయితే మరి ఘోరంగా ఉంటారు డ్రైవర్లు. ఎందుకంటే ఊరికినే అనలేదు మన పెద్దోళ్ళంతా, డ్రైవర్కి డ్రైవరే శత్రువు అని చెప్పి అంటారు. తెలుసు కదా మనకు శత్రువులో, డ్రైవర్కి డ్రైవరే శత్రువు అంటారు. ఏంలా ఈ మార్జిన్ ఇటుపక్క వేసుకొని రైట్ సైడ్ మనం వెళ్ళేంత రోడ్డు పోయి అవతలకు వెళ్ళాల్సిన రోడ్డు ఇచ్చేసినాం అనుకో, ఎలాంటి రిస్క్ లేకుండా బండ్లు పోతాయి వస్తూ ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే ఆ రైట్ సైడ్ టైర్ కరెక్ట్గా మార్జిన్ మీద వేస్తారు. ఆ మధ్యలో వైట్ బార్డర్ కనబడుతుంది చూసారా, ఆ మార్జిన్ మీద వేస్తారు. మనం కొద్దిగా లెఫ్ట్కి పోదామన్నా డివైడర్ కూడా తగులుతుంది, మన బండి డ్యామేజ్ అవుతుంది. పోనీ కొద్దిగా రైట్కి అని చెప్పి విసురుదామన్నా కూడా ఆ బండి తగులుతుంది. ఒక్కొక్కళ్ళు అన్నది అయితే ఇట్లా పోతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం పోయి వాళ్ళకి పోయేంత దారి వదిలిపెట్టుకోవాలి. ఎవరన్నా ఓవర్టేక్ చేసుకొని అది ఇది ఎంత సీనియర్ డ్రైవర్ కానీ ఈ బ్రిడ్జి దాటేంత వరకు అయితే ఓవర్టేక్లు చేయడు. అవి చూడు బళ్ళు ఎట్లా వస్తున్నాయో. ఏంటంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ఉన్న బళ్ళు అయితే కొద్దిగా కష్టం. ఇక దీంట్లో ఏంటంటే మెయిన్గా ఉన్న ఇబ్బంది ఏంటంటే మనోళ్ళు అంత బాగానే ఉంచుకుంటారు కానీ డిప్పర్ అయితే ఇయ్యరు నైట్ పూట. అంత తెలుసు బాగానే ఉంటుంది సీనియర్లు అది ఇది అని చెప్పేసి అంటారు కానీ డిప్పర్ అయితే ఇయ్యరు. ఎందుకంటే ఇసొంటి రోడ్ల డిప్పర్ ఇస్తున్నాయి కదా, వాళ్ళకు ఎదురుకొచ్చే డ్రైవర్కి మన బండి ఎంత వెడల్పున్నది, మన లోడ్ ఏమైనా వెడల్పున్నదా లేదా అని చెప్పి తెలియాలంటే డిప్పర్ ఇస్తేనే కరెక్ట్. ఎవరు ఇయ్యరు. ఆ ప్రైవేట్ బస్సు కానీ మన లారీలే కానీ అది చూడు ఎవరన్నా డిప్పర్ ఇస్తా కనబడుతుంది వీడియోలో. కనీసం ఒక్క డ్రైవర్ అన్నా ఇన్ని బళ్ళలో ఒక్క బండి అన్న డిప్పర్ ఇచ్చిలా ఎవరు? ఆ కనబడినా కనబడకపోయినా కానీ గుడ్డిగా స్టీరింగ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ డిప్పర్ అయితే ఇయ్యరు. పోనీ రోడ్డు మీద లైటింగ్ ఏమైనా ఉన్నదా అంటే అంత గుడ్డే కనబడుతుంది. ఆ రోడ్డు మీద స్తంభాలు ఉన్నాయి, ఆ స్తంభాల లైట్ కూడా ఏమంత పెద్ద కలర్ఫుల్గా తెల్లగా లేదు. ఒకరికొకరు డిప్పరించుకుంటే మనకే రోడ్డు మంచిగా ఉంటుంది. ఈ బ్రిడ్జి దాటేంత వరకు టోల్గేట్ దాటేంత వరకు ఇబ్బంది, జాగ్రత్తగా పోవాలి. ఏమైనా కనబడుతుందా? అదంతా రాజమండ్రి సిటీ. పగలపూట అయితే బాగా కనపడేది, నైట్ పూట కదా అంత దూరాన లైట్ కనబడుతున్నాయి చూసారా, అదే సిటీ అంతా రాజమండ్రి సిటీ. ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? అక్కడెక్కడో కొడుతున్నాయి లైట్లు. ఒక్క డిప్పర్ ఇస్తలేడు. మనం డిప్పర్ ఇచ్చినా కానీ అవతల డిప్పర్ ఇస్తలేడు. ఇది బండి ఫోకస్ అయితే మరీ ఎక్కువ ఉన్నది. కొత్త బళ్ళు BS6లు ఈనాడు ఇస్తాడా అనడు. ఇట్లా మహారాష్ట్ర బండి బళ్ళు లేనప్పుడే సఫా వెళ్ళి బ్రిడ్జి దాటేస్తే బెటరు. పాపం అన్న లైట్ లేకుండా వస్తాడు. ఇది మంచోడు, అట్ట కొట్టాలి డిప్పరు. అట్ట కొడితే రెస్పెక్ట్ అన్నమాట, సంతోషం అనిపిస్తుంది. ఇక మనోడు 6 లైట్లు వేసుకొస్తాండి. ఇగో తీసేమన్నా మనం డిప్పర్ ఇచ్చినప్పుడు అవతలైన డిప్పర్ ఇస్తే మంచిగా ఏంటంటే కొద్దిగా నమస్తే అంటే నమస్తే అనుకున్నట్టు అదో సంతోషం నైట్ పూట. రెండు బండ్లు ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నాయి. ఈ కంటైనర్ బండ్లు అయితే మరీ ఘోరం. ఇస్తలేడు ఈయన డిప్పర్ ఇస్తలేడు.
ఎవరో ఎంత ఇస్తారో ఎవరో డిప్పర్ ఇస్తే మన కిరీటం పడిపోద్ది, మన చెయ్యి ఎరిగిపోద్ది డిప్పర్ ఇస్తే. అన్నది అవుట్ ఆఫ్ ఉన్నది లోడాగో అది. సో మొత్తానికి అయితే బ్రిడ్జి దాటేసినాం. చూసిరు కదా బ్రిడ్జి మొదలైన దగ్గర నుంచి బ్రిడ్జి ఎండింగ్ దాకా ఎన్ని పళ్ళు డిప్పర్ ఇచ్చినాయి, ఎన్ని పళ్ళు డిప్పర్ ఇవ్వలేదు, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెట్టుకొచ్చిన వీడియో అయితే. ఒక్క బండి అన్న ఏదో ఒకటో రెండో ఒక్క బండి డిప్పర్ ఇయ్యరు. ఏంటంటే అది ప్రమాదకరమైన జర్నీ. అది బ్రిడ్జి చూసిలా పోవటానికి వెళ్ళే దారి ఉంటే అది వేరు ఉండేది ముచ్చట, కానీ దాంట్లోంచే రావాలి, దాంట్లోంచే పోవాలి. మొన్న ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే భీకరమైన జాము, ఏదో బండి బొగ్గు బండో లేదో ఇసుక బండో మధ్యలో ఆగిపోయింది కరెక్ట్గా. ఎవరు అవుతారు మన వాళ్ళకు, మహా రోడ్డు మీదకి వచ్చినామంటే మహా ఎమర్జెన్సీ, బీభత్సమైన తొందర. ఆ తొందరపాట్ల పోలీసులు ఎవరు లేకపోయా బ్రిడ్జి మధ్యలో ఫుల్గా జామ్ అయిపోయినాయి. ఇటు బళ్ళు అటు బళ్ళు, ఇటు బళ్ళు అటు బళ్ళు, దగ్గర దగ్గర 2 గంటల టైం పోయింది. అందుకే అంటారు మనకు శత్రువులు, డ్రైవర్లకు శత్రువులు ఎవరంటే మన తోటి డ్రైవర్లే శత్రువులు. సరైన రోడ్డు వాడుకుంటాయి, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కరెక్ట్గా మన మార్జిన్ మనం దోలుకొని మనకు అవసరం లేని మార్జిన్ ఆ పక్కకు వదిలేస్తే పోయేటోళ్ళు పోతూ ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు. కొందరు చెప్పినాక రోడ్డు మధ్యలో ఆపుకుంటారు. ఇంకొకరు అయితే మరీ ఘోరంగా ఉంటారు. 2 లారీలు కరెక్ట్ పాస్ అయ్యే రోడ్డునా సరే విసురుతారు మీదికి ఇట్లా వచ్చి. అదో ఆనందం అన్నట్టు, కట్ అన్నట్టు. ఎందుకంటే మనకు మన బండికి సమానంగా వస్తుంది. బండి దగ్గర దాకా వచ్చిన తర్వాత అటు పోతారు అన్నట్టు రైడ్కి. సో గట్లున్నది పరిస్థితిగా. టైం వచ్చేసి 1 గంట 2 అవుతుంది. ఏదైనా తెల్లారి పాటకలు చేరుకుందాం. తెల్లారి పాటకలు చేరుకుంటే ఎండక ముందుకు అన్లోడింగ్ పాయింట్ చేరుకున్నాం అనుకో, కొద్దిగా బండి నగలకుండా టైర్లు ఇటెక్కకుండా ఉంటాయి. టోల్ గేట్కి అయితే వచ్చేసినాం. ఇది కొవ్వూరు టోల్ గేట్ అన్నట్టు. ఇది ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక మొత్తం టాప్ అండ్ టాప్ రోడ్డు. సో మొత్తానికి కంపెనీ కాడికి అయితే వచ్చేసినాం. ఇదంతా కంపెనీ యొక్క పార్కింగ్. ఇదంతా బళ్ళు, చాలా బళ్ళు ఉన్నాయి. లోడ్ బళ్ళు, ఎంటీ బళ్ళు, ట్యాంకర్లు అవి మొత్తం కనపడుతున్నాయి కదా. దీంట్లో మనది కూడా ఒక సీరియల్ అన్నట్టు. సీరియల్తో పాటుగా రావడంతో ఎంట్రీ అయితే చేయించేసిన. సెక్యూరిటీ అన్న అయితే చెప్పిండు, లోపల ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత అయితే అన్లోడింగ్కి అయితే పిలుతారంట. సో వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఉంటాం మరిగా.